చంద్రబాబు అరెస్టుపై ఆందోళనలను టీడీపీ మరింత తీవ్రతరం చేసే పనిలో పడింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆధ్వర్యంలో నిరసనలకు వ్యూహరచన చేస్తోంది. పార్టీ కార్యకలాపాలలో కూడా ఆమె మరింత క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఒక విజనరీ లీడరో ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్. థ్యాంక్ యూ శిరీష. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ రాజకీయాలన్నీ కూడా రాజమండ్రి వేదికగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రాజమండ్రి వేదికలో భాగంగా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే నాయకత్వం ప్రధాన నాయకుడే అరెస్టు అయిన సందర్భంలో జైల్లో ఉన్న సందర్భంలో నెక్స్ట్ ఎవరు అనే అంశంపై వెంటనే నారా లోకేష్ వైపు అందరూ చూశారు. నారా లోకేష్ కూడా ఒక 4-5 రోజులు మొత్తం కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకొని చూశారు. ఆ తర్వాత నేపథ్యంలో చూసుకుంటే పూర్తిగా నారా లోకేష్ న్యాయ పోరాటం వైపు కావచ్చు, లేదంటే నేషనల్ మీడియా వైపు కావచ్చు, అటువైపు దృష్టి పెట్టి నారా లోకేష్ ఢిల్లీలో మకాం వేశారు. ఇక అక్కడ నుంచి పూర్తిగా నారా భువనేశ్వరి లీడ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఒక 10 రోజులుగా నారా భువనేశ్వరి ఎక్కడికెక్కడ నిరసన శిబిరాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వెళ్ళి సంఘీభావంగా ప్రకటించి పూర్తిగా చంద్రబాబు నాయుడు జరిగిన విషయం ఏమిటి, చంద్రబాబు ఏ తప్పు చేయడు, మాకు ఏం అవసరం, మాకున్న ఆస్తుల్లో మాకున్న బిజినెస్ లో ఈ 370 కోట్లు మాకెంత, నేను తప్పు చేయాల్సిన అవసరం ఏంటి, మాకు అవసరం లేదు, నా 2% షేర్స్ అమ్మితేనే 400 కోట్లు వస్తాయని చెప్పేసి ఆవిడ చెప్పడంతో మహిళలందరూ కూడా ఒక ఆలోచన రావడంతో ఫస్ట్ గా ఏదైతే అన్నవరం దేవస్థానాన్ని దర్శించుకొని జగ్గంపేటలోకి పెట్టిన సభ విజయోత్సవం కావడంతో పూర్తిగా సీనియర్లందరూ కూడా నారా భువనేశ్వరిని కార్యకర్తల వైపు ఇలా మీటింగ్స్ వైపు మహిళలకు ఇంటరాక్షన్ పెట్టడం వల్ల పార్టీకి ఒక్కసారిగా ఉవ్వెత్తున నిలుస్తుందనే ఒక ఆలోచన రావడంతో అప్పటి నుంచి కూడా నారా భువనేశ్వరి మీద భుజస్కంధాల మీద మొత్తం పార్టీ నారాన్ని అయితే సీనియర్లందరూ వేసి ఆవిడ నడిపిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ప్రతి మీటింగ్ లో కూడా ఆవిడ చాలా క్లియర్ గా చెప్పడం, నేను ఎన్టీఆర్ కూతుర్ని, నేను ఏ తక్కువ చేయను, మా తండ్రి ఎప్పుడు కూడా ప్రజలే దేవుళ్ళు అని చెప్పడం మేము చూసాం. అలా పెరిగినటువంటి మేము తప్పు చేయాల్సినంత అవసరం ఏమిటి, అలాగే చంద్రబాబు నాయుడు ఎప్పుడు నిత్యం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తి, అటువంటి వ్యక్తి ఎందుకు తప్పు చేస్తారనే అంశాన్ని ఏదైతే స్త్రీలకు ఇంటరాక్షన్ అయిన నేపథ్యంలో వారందరినీ కూడా చాలా కన్విన్సింగ్ మోడ్ లో చెప్పడం అనేది మొత్తం పబ్లిక్ అందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు భువనేశ్వరిని. ఈ నేపథ్యంలో ములాఖాతుకి వెళ్ళిన ప్రతిసారి కూడా చంద్రబాబుతో రాజకీయ పరమైన చర్చలు కూడా జరుగుతుండటంతో ఇప్పటికీ 4 సార్లు ములాఖాతులో నారా భువనేశ్వరి నేరుగా చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసిన నేపథ్యంలో ప్రతిసారి కూడా రాజకీయ పరమైన అంశాలు చర్చకు రావడంతో అక్కడ కూడా నారా భువనేశ్వరికి పూర్తిగా రాజకీయ పరంగా ఒక దిశానిర్దేశం చేసి చంద్రబాబు కూడా సూచనలు ఇవ్వడంతో మరింత ఏదైతే జోష్తో ముందుకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒక్కొక్క ప్రోగ్రామ్ ని చేస్తున్నారు. మనం గతంలో నుంచి చూస్తుంటే క్యాండిల్ ర్యాలీ దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ మోతమోగిద్దాం కార్యక్రమంలో హైదరాబాద్ లో నారా భువనేశ్వరి సింగిల్ గా చేసి మొత్తం కార్యక్రమాలంటిని కూడా హైదరాబాద్ లో కూడా కేటర్ అంతా కూడా కలిసి వచ్చే విధంగా ఆవిడ ప్లాన్ చేయడం అనేది నారా బ్రాహ్మణి రాజమండ్రిలో చేస్తే నారా భువనేశ్వరి హైదరాబాద్ లో చేసి ఈరోజు ఉదయమే మళ్ళీ ఇక్కడికి రాజమండ్రి వచ్చి వెంటనే మళ్ళీ కార్యకర్తల్లో మీటింగ్లు, నాయకుల మీటింగ్లతో మిగిలవడం, అక్కడి నుంచి
మొత్తం దిశానిర్దేశం చేయడం, ఇలా చూసుకుంటే ఈ దీక్ష కార్యక్రమం వరకు ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి దీక్ష అటు జైల్లో చంద్రబాబు చేస్తుండగా ఇటు నారా భువనేశ్వరి చేస్తుంది. ఈ దీక్ష వరకు కూడా నారా భువనేశ్వరి పూర్తిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, చక్కగా ఏదైతే ఎటువంటి అపరాధం చేయలేని చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారు, డెఫినెట్ గా ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ పార్టీని ముందుకు తీసుకెళ్తారు, లేని పక్షంలో మీరందరూ కూడా నా పిల్లలు నా బిడ్డలు అని చెప్పేసి ఆయన కోరుకున్న నేపథ్యంలో భువనేశ్వర్ కూడా అదే మాటలు చెప్పడంతో నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని కార్యకర్తల్లో నింపిన నేపథ్యంలో డెఫినెట్ గా భువనేశ్వరి తరపు చూసుకుంటే ఒక మంచి నాయకత్వ పటిమ కలిగినటువంటి భువనేశ్వరి కూడా ఇలా రాజకీయాల్లో తిరగడం అనేది టీడీపీ శ్రేణులందరినీ కూడా చాలా జోష్ నింపుతుంది కూడా. మనం నారా భువనేశ్వరి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి వచ్చే రోజుల్లో పూర్తిగా నారా భువనేశ్వరి లీడ్ చేస్తుందని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా ఆశిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.